హాయ్ అండి. ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్‌తో ఇడ్లీస్ అండి. చాలా బాగుంది రెసిపీ. చాలా స్మూత్‌గా కూడా ఉన్నాయండి. రెగ్యులర్‌గా చేసే ఇడ్లీ కంటే కూడా నాకు ఈ స్వీట్ కార్న్‌తో చేసినవి చాలా మెత్తగా స్మూత్‌గా ఉన్నాయి. సో ఈరోజు ఆ రెసిపీ చూపిస్తున్నానండి. సో దీనికోసం అయితే ఫస్ట్ స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకున్నానండి. నేనైతే ఒక 2 స్వీట్ కార్న్స్‌ని ఒలుచుకున్నాను. వాటిని ఇలా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి మార్చుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పోపేసుకున్నాక మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా వేసేసి ఒక 50% వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఆ కూరగాయలకి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ చల్లగైన తర్వాత ఇందాక స్వీట్ కార్న్ పిండిని వేసుకున్న దాంట్లో మనము ఈ రవ్వను కూడా వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కొంచెం వంట సోడా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి, అంతే. సో ఇది చిన్న షార్ట్ వీడియో కాబట్టి నేను ఇలా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. మీకు డీటెయిల్ రెసిపీ చాలా స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి. ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు ఫుల్ వీడియో చూడొచ్చు. చాలా స్లోగా నీట్గా చెప్పాను అందులో. అలాగే ఇప్పుడు మనం 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనము ఇడ్లీ ప్లేట్స్కి ఘీ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకొని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవటమేనండి. జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. సో ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది ఇలా వచ్చింది, చాలా స్మూత్గా వచ్చాయన్నమాట. సో నాకైతే రెగ్యులర్గా చేసే ఇడ్లీ కంటే కూడా ఇవి చాలా సాఫ్ట్గా అనిపించాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఇలా ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా మనము ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. దీన్ని మీకు నచ్చిన చట్నీతో తినచ్చండి. చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను.